హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మన్విత. లాస్ట్ వీడియో మీరు చూడకపోయింటే తిరుమల వీడియో చూసేయండి. సో మేము తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కిందికి తిరుపతికి వచ్చేసి ట్రైన్ తీసుకొని మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అరుణాచలం వెళ్తున్నాము. సో మేము వచ్చిన ట్రైన్ వచ్చేసి కన్యాకుమారి ట్రైన్. రష్ అయితే ఫుల్గా ఉన్నారు, మీరు చూడొచ్చు. ఈ ట్రైన్ అంతమందిని మోసిందనమాట. పౌర్ణమి కాబట్టి జనాలు ఫుల్గా ఉంటారు అండ్ ట్రైన్లో కూడా స్పేస్ ఉండదు, ఎక్కడ కాలు పెట్టడానికి కూడా ఉండదు. సో మీరు ముందే ప్రీ ప్లాన్ చేసుకొని రావడం మచ్ బెటర్. అండ్ రైల్వే స్టేషన్ బయటనే ఆటోస్ చాలా అవైలబుల్లో ఉంటాయి, బాడెక్కు మాట్లాడేసుకోవచ్చు. అండ్ మేమైతే ఒకటి మాట్లాడి రాజగోపురం దగ్గర దిగాము. అండ్ ఫస్ట్ అయితే నేను దేవునికి దీపం పెట్టి బాగా ముక్కొని ఆ తర్వాత మా కాలినడకన మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ 1 కిలోమీటర్ రోడ్ అయితే ఇలానే ఉంది, బట్ ఎవరు ఏ కంప్లైంట్ చేయకుండా స్వామివారిని మనసులో తలుచుకుంటూ అలానే నడుచుకుంటూ వెళ్ళారు. నాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది నడిచేటప్పుడు, బట్ అయినా దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ ముందుకు సాగాను. చూడండి ఆ రష్ ఎంతమంది ఉన్నారో. అలా దాటుతూ వెళ్తే ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది, మన ఫస్ట్ లింగం. మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి. మేము అలసిపోయాం కాబట్టి నేను వెళ్ళి చూడలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అన్ని లింగాలను చూశాను అండ్ ఈసారి కొంచెం టైర్డ్ అయిపోయానని చూడలేకపోయాను. అలాగే ముందుకు సాగుతూ ఉంటే రాజగోపురం కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే చాలా గుళ్ళు ఉంటాయి, చాలామంది మిస్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి గుడి. ఆ రోజు శ్రావణ శుక్రవారం నేనైతే లోపలికి వెళ్ళి దర్శించుకున్నాను. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ సైడే ఈ చిన్న గుడి కనిపిస్తుంది. తలుపులు అయితే ఎప్పుడు తెరచరు, తెరిచినప్పుడు మటుకు వెళ్ళి దర్శించుకోండి తప్పకుండా. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళి దర్శించుకున్నాను. అండ్ అక్కడున్న పూజారి గారు గుడి విశిష్టత గురించి చెప్పారు నాకు. అండ్ ఈ అరుణాచలం చుట్టూ ఎన్నో రహస్యాలు దాగున్నాయి. నాకు తెలిసినవి నేను మీకు కొన్ని చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ టైం నేను ఈ సైన్ బోర్డ్స్ చూశాను. నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ సైన్ బోర్డ్స్ కనిపించలేదు, బట్ ఈసారి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేలాగా బాగున్నాయి సైన్ బోర్డ్స్. సో యూ కెన్ ఈజీలీ గో. మ్యాక్సిమం ఓపెన్ చేసిన టెంపుల్స్కి అన్నీ వెళ్ళి చూసి రండి. చాలామంది మిస్ చేస్తారు, వెళ్ళి చూసి రారు. సో ఇన్ కేస్ నెక్స్ట్ టైం మీరు వెళ్తూ ఉంటే తప్పకుండా చిన్న చిన్న గుళ్ళైనా కూడా చూసి రండి. అండ్ ఇప్పుడైతే మనం అగ్నిలింగానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి సెకండ్ లింగం. అండ్ ఫుల్ రష్ ఉన్నారు. నాకు ఎనర్జీ అస్సలే లేదు, చాలా డ్రైన్ అయిపోయింది ఎనర్జీ. సో నేను అందుకే పక్కనే ఉన్నా. మౌనస్వామి ఆశ్రమంలో స్ఫటికలింగం ఉంది. నేను అక్కడ స్వామివారికి అభిషేకం చేసి మనస్ఫూర్తిగా ముక్కొని అక్కడ నుంచి మా ప్రయాణం కొనసాగించాము. అండ్ మీరు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ అమ్మవారి గుడి వస్తుంది. ఇక్కడ చాలామంది దిష్టి తీసే వాళ్ళు ఉంటారు. మీకు ఏదన్నా సమస్య ఉంటే ఖచ్చితంగా దిష్టి తీపించుకోండి. నేనైతే స్వామిని ముక్కొని అలానే వెళ్ళిపోయాను. కొంచెం ముందుకు నడిచిన తర్వాత రైట్ సైడ్ మీకు రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. మీరు డే టైం కానీ ఏ టైం వచ్చినా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అది. తప్పకుండా వెళ్ళండి, నేను మరీ మరీ చెప్తున్నాను. నేను మాట్లాడుతున్నా కదండి, నా వెనకలో ఉన్న టెంపుల్ చరిత్రే వేరండి అసలు. అక్కడున్న అరుగు పైన స్వయంభు శివుడు అమ్మవారు కలిసి భోంచేసిన ప్లేస్. అరుగు మీద ప్రతిరోజు నైట్ ఏదో ఒక ఫుడ్ పెట్టి వెళ్తారంట. ఇక్కడ ఫోటో వీడియో అయితే తీయలేదండి నేను, ఎందుకు నాకు తీయాలనిపించలేదు. మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. అలాగే జనాలు చూడండి, ఎంత వాన పడుతున్నా కూడా అలానే వెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, ఒకతను స్కూటీ పైన రెయిన్ కోట్స్ పెట్టి అమ్మాడండి. చూడండి ఎంతమంది పర్చేస్ చేస్తున్నాడో. ఇది పర్ఫెక్ట్ టైంలో ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. తను తెచ్చుకున్న రెయిన్ కోట్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి, బట్ మేము కొనలేదు. చూడండి మేము ఎప్పుడు కొంటామో చెప్తాను నేను అది కూడా. అండ్ వాన తగ్గింది కాబట్టి మేము అప్పటికే నడక మళ్ళా స్టార్ట్ చేసాము. వాన పడితే మటుకు కొద్దిసేపు ఆగాము. అండ్ దెన్ వాన అయిపోయిన తర్వాత మళ్ళీ నడక స్టార్ట్ చేసాము. కొన్ని చోట్ల ఇలాంటి ఆర్ఓస్ కూడా ఉన్నాయి, మీకు వాటర్ కావాలంటే పట్టుకోవచ్చు. అండ్ అలానే ముందుకు వెళ్తే మనకి టెంపుల్స్ చాలా కనిపిస్తాయని చెప్పాను కదండి. సో నేను ఈ టెంపుల్కి కూడా వెళ్ళాను, వెళ్ళి దర్శించుకున్నాను స్వామిని. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ మ్యాక్సిమం గుళ్ళు ఉంటాయండి. సో మీరు ఇన్ కేస్ అంటే మిస్ చేసుకోకూడదు అంటే కొంచెం గమనిస్తూ ఉండాలి మనం. అలాగే జస్ట్ టెంపుల్సే కాదండి, ఈ పౌర్ణమి రోజు చాలా స్టాల్స్ అంటే చాలా వరకు వస్తాయి ఇక్కడికి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, నార్త్ సైడ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అండ్ ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి. ఒక జాతర లాగా అండి అసలు. నాకైతే
మనం సిటీస్‌లో ఉండి ఇలాంటివి చూసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుంది. నాకైతే భలే అనిపించింది. అలానే మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే మన తాడులింగం, యమలింగానికొచ్చేసామండి. సో, లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నాను నేను. ఖచ్చితంగా వచ్చినప్పుడల్లా నేనైతే యమలింగానికి వెళ్ళి దర్శించుకుంటాను నేను. అండ్ యాహ్! ఫైనల్లీ మేము కూడా రెయిన్ కోట్స్ కొన్నాము. ఎందుకంటే ఫుల్ రెయిన్ పడుతుంది. నేను ముందు చూపించాను కదా! ఆ స్టాల్‌లోనే కొన్నాను నేను రెయిన్. మేము రెయిన్ కోట్ కొన్న వేళ విశేషం రెయిన్ అయితే పడడం ఆగిపోయిందండి. అట్లుంటది మళ్ళా మనతో. కొంచెం డిస్టెన్స్ వెళ్తూనే మనకి సైన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయండి. చాలా మంచి ఇనిషియేటివ్ చేశారు. సైన్ బోర్డ్స్ పెట్టి మేము లాస్ట్ 3, 4 టైమ్స్ వెళ్ళినప్పుడు లేవు. ఈసారి నేను గమనించాను ఇవన్నీ. అండ్ ఇక్కడ స్వామివారున్నారు, వినాయకుడు. ఇక్కడ ముక్కోని నేను బయట నుంచే మొక్కున్నాను. అని చెప్పాను కదండీ! మేము తిరుమల వెళ్ళాము. సో, బాడీలో అంత ఎనర్జీ లేదు. ప్రతి గుడిలోనూ కూడా రష్ ఉన్నారండి. నేనైతే దొబ్బుకొని పోలేను. అంతసేపు క్యూలో కూడా నిల్చుకోలేను అని చెప్పి బయట నుంచి మొక్కుంటాను. అండ్ మీరు కొంచెం అలా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇలాంటివి మీకు చాలా అంటే చాలా కనిపిస్తాయి. నేను మాక్సిమం స్టాల్స్ అన్నీ కవర్ చేశాను. ఇంకా చాలా వరకు మిస్ చేశాను. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు ఒకసారి ఒక లుక్కేస్తే మీకు ఆ ఫీల్ వస్తుంది అని చెప్పి నేను మాక్సిమం కవర్ చేయలేదు. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. అదే దారిలో మీరు లెఫ్ట్ సైడ్ గమనిస్తే దుర్వ మహర్షి ఆశ్రమం ఉంది. ఇక్కడ కుంతీదేవి తన స్వహస్తాలతో స్వామివారి విగ్రహాన్ని స్థాపించారనమాట. అండ్ ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు అండ్ పిల్లలు పుట్టని వాళ్ళు వాళ్ళ కోరికలు కోరుకొని అక్కడున్న చెట్టుకి ముడుపు కట్టి వన్స్ అది నెరవేరిన తర్వాత మళ్ళా ఎప్పుడైనా అరుణాచలం వస్తే అక్కడున్న ముడుపుని తీయొచ్చు. అది ఏదైనా ముడుపు తీయొచ్చు మీరు. మీరు కట్టిందే కాకుండా. ఎందుకంటే మనం కట్టింది కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరిన తర్వాత మనకి తెలీదు కదా! మనం ఏది కట్టామో. సో, ఏదైనా ఒకటి మీరు తీయొచ్చు. అరుణాచలంలో మీరెప్పుడైనా నందుల్ని గమనించారా? గమనించుంటే ఒక వైపు ఐ మీన్ లైక్ ఒక చోట ఒక నంది ఒక సైడ్ తిరిగి ఉంటే, ఇంకొక చోట ఇంకొక సైడ్ తిరిగుంటది. ఒకవేళ మీరు గమనియకపోతే ఇంకోసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గమనియండి. ఎందుకలా ఉంటాయి అంటే స్వామివారు ఎటు సైడ్ ఉంటారో నంది కూడా అటు సైడ్ తిరిగుంటుంది అని చెప్తూ ఉంటారిక్కడ. ఇప్పుడు మనం యమలింగం దాటి నైరుతి లింగం మీదుగా వెళ్తూ ఉన్నాము. సో, ఇలాంటి బోర్డ్స్ అక్కడక్కడ ఉన్నాయి. గమనించండి మీరు కూడా. అంటే మనకి తెలుస్తుంది మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఎంత దూరం వెళ్ళాలి అని తెలుస్తుంది. నేను చెప్పాను కదండీ! ఫుడ్ ఆప్షన్స్ అయితే దండిగా ఉన్నాయని. మీరు ఒకసారి రైటు, లెఫ్ట్ గమనిస్తూ ఉంటే అక్కడ ఇలాంటి స్టాల్స్ అన్నీ ఉంటాయి మీకు. ఈసారి నేను ఈ బుట్టల్ని చూసానండి. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా నాకివి కనిపియలేదు. బట్ ఈసారి స్పెషల్‌గా కనిపిచ్చాయి. అండ్ ఇవొచ్చేసి ఏవో మూలికలంట అండి. మనకి సూప్ లాగా చేసి ఇస్తారు. బ్యాక్ పెయిను, మోకాలు నొప్పి, డయాబెటీస్ వాళ్ళకి ఇవి మంచిదంట అండి. ఏమో నేనైతే తాగలేదు. మా మమ్మీ తాగారు. బట్ బానే ఉందంట టేస్ట్. ఇలాంటివి మనకి అరుదుగా దొరుకుతూ ఉంటాయి. సో, మీరు కూడా వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం నైరుతి లింగానికొచ్చేసాము. నైరుతి లింగానికెళ్ళాలి అంటే మనం కొంచెం లోపలికెళ్ళాలి. అక్కడ కడ్డీలు కనిపిస్తున్నాయి కదండీ! ఆ లోపలికి వెళ్తేనే మనం దేవుని దర్శనానికి వెళ్ళగలుగుతాం. జనాలు చాలా మందున్నారు. లోపలికి వెళ్ళేంత శక్తి లేదు. సో, బయట నుంచే స్వామిని మొక్కుకొని నా నడక కొనసాగించానండి. వెళ్ళే దారిలో ఇలాంటి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. మాక్సిమం కొనేవాళ్ళు కొంటూ ఉన్నారు. లేదు అన్నవాళ్ళు చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో, అది మన ఇష్టం. మనం కావాలి నెసెసరీ అంటేనే కొనుక్కోవచ్చు. లేదు అంటే జస్ట్ మీరు చూస్తా వెళ్ళిపోవచ్చు. మీకు లెఫ్ట్ సైడ్ ఈ బోర్డ్ కనిపిస్తే ఇటు సైడ్ మీరొకసారి చిన్న స్టాల్ ఉంటదండి. అరటి పువ్వుతో వాళ్ళు వడలేస్తా ఉంటారు. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేనెప్పుడు వెళ్ళినా ట్రై చేస్తాను కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా తిన్నా కదండీ! కొంచెం ఎనర్జీ వచ్చే లోపల ఈ స్వామి గుడిలోకైతే వెళ్ళాను. ఈ స్వామి గుడి వెనకాల కోనేరుంటది. అర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్‌లో చాలా బావుంటది. అండ్ ఇక్కడ తామర పువ్వులు కూడా దొరుకుతాయండి. అలా అని మీరు కోనేరులో దిగొద్దండి. జస్ట్ అలా చూడండి అంతే. అండ్ ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే నడిచి అలసిపోయి ఉంటాం కదా! సో, పడుకునే వాళ్ళందరూ పడుకున్నారండి. స్వామివారిని చూసుకుంటూ, స్వామివారిని తలుచుకుంటూ అలా వెళ్తూ ఉండడమే అండి గిరి ప్రదక్షిణ అంటే. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో. ఎందుకంటే మనము స్వామివారితో కనెక్ట్ అయ్యి ఉండాలండి.
అలా అయితేనే మనం ఆ ఎనర్జీని గ్రాస్ప్ చేసుకోగలుగుతాము. నేను చెప్పా కదండీ! నంది ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క సైడ్ తిరుగుంటారని. చూడండి ఇప్పుడు ఎలా తిరుగున్నారో నందివారు. అక్కడి నుంచి ముందుకు వెళ్తూనే మీకు సుబ్రహ్మణ్య స్వామి గుడి కనిపిస్తుంది. సో, ఖచ్చితంగా వెళ్లి మొక్కోండి. అండ్ లెఫ్ట్ సైడే మాక్సిమం చాలా గుళ్ళుంటాయి. ఇదైతే అమ్మవారి గుడి. నేనైతే లోపలికెళ్ళి దర్శించుకున్నాను. అమ్మవారు ఎంత కళగా ఉన్నారంటే అంత కళగా ఉన్నారు. దర్శించుకొని బయటికొచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న మూర్తులు గూడా చూశాను. స్టాల్స్ ఉన్నాయి. మీకు నచ్చితే మీరు ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు. కొనుక్కొని తీసుకెళ్ళాలి. సేమ్ అదే రూట్ రైట్ సైడ్ మీకు సాయిబాబా గుడి కనిపిస్తది. ఆ రోజు పౌర్ణమి. సో, మీరు ఖచ్చితంగా వెళ్ళి మొక్కోండి సాయిబాబాని. చంద్రుడు చూడండి మబ్బుల్లో ఎలా దాక్కుంటున్నాడో. నేను యాక్చువల్లీ పౌర్ణమి అంటే చంద్రుడు రౌండ్‌గా భలే ఉంటాడు అనుకున్నాను. బట్ మబ్బుల్లో ఈసారి దాక్కున్నాడు. చాలామంది ఈ టెంపుల్‌ని చూసి ఏదో అనుకోని వెళ్ళిపోతుంటారు. ఇది లోపలికుంటది కాబట్టి పెద్దగా కనిపీదు కూడా. ఇది కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది. దీనికి విశిష్టత మామూలుగా లేదండి. అమ్మవారు మొట్టమొదటగా గౌతమ మహర్షి ఆశ్రమంలోకే వచ్చారంట అండి. ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారంట అమ్మవారు. నాకు తెలీదు. మేమైతే ఇక్కడే అలసిపోయామని చెప్పి నిద్రపోయాము. సో, నేను తర్వాత ఇంటికొచ్చిన తర్వాత అరుణాచలం విశిష్టత అలా చూస్తూ ఉంటే నాకు ఇది ఆహ్, తెలిసిందండి. నాకు ఒక్క నిమిషం మనసు పులికిచ్చేసింది. అమ్మవారు ఉన్న చోట మేమిద్దరం నిద్రపోయాం. నేను, మా అమ్మ ఇక్కడే రెస్ట్ తీసుకున్నామండి. అక్కడ అట్లా పడుకున్నాము అంతే. అసలు ఎలా నిద్రపోయామో కూడా తెలీదండి. అంత మనశ్శాంతిగా నిద్రపోయాము మేమైతే. సో, అర్లీ మార్నింగ్ లేసిన తర్వాత మేము మళ్ళా అక్కడి నుంచి నడక స్టార్ట్ చేశాము. సో, ఇన్ కేస్ మీరు అరుణాచలం వెళ్తూ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇది కూడా లెఫ్ట్ సైడే వస్తుందండి. నిద్ర లేసేలోపులు కొంచెం కొంచెం తెల్లవారుజాము అవుతూ ఉందండి. ఫస్ట్ అయితే సూర్యలింగం వచ్చింది. సో, గౌతమ మహర్షి ఆశ్రమం సూర్యలింగానికి వెనకలే ఉంటుంది. మీరు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే తప్పకుండా దర్శించండి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళా మాకు సాయిబాబా గుడి కనిపించిందండి. ఇక్కడైతే చాలా మొక్కలు బయట అమ్ముతూ ఉన్నారు. సో, ఇన్ కేస్ మీరు కన్నా ప్లాంట్ లవర్స్ అయితే ఇంట్లో మొక్కలు నాటాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. చాలా రకాలైతే ఉన్నాయి. చూడండి ఒకసారి. తెల్లవారుజామున ఆ ఫ్రెష్ ఎయిర్ ఎంత ప్లెజెంట్ అంటే అంత ప్లెజెంట్‌గా ఉందండి. సో, అలానే ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీకు లెఫ్ట్ సైడు వెంకటేశ్వర స్వామి పాదం కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద పాదమో. మన వాళ్ళు ఏం చేస్తారంటే దానిపైన కాయిన్స్ నిలబెట్టారండి. ఏం చెప్తాం మనం. ఆవులు కూడా చాలానే కనిపిస్తూ ఉంటాయి. మీరు వాటికి ఫీడ్ కూడా చేయొచ్చు. అవి బాగా తింటాయండి. అండ్ మనం ఈ గిరి చుట్టే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము మనము. గిరే శివుడు అనమాట ఇక్కడ. అండ్ మనం ఇప్పుడైతే వరుణలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము మనం ఇప్పుడు. ఇక్కడైతే చాలా వరకు టెంపుల్స్ కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే స్వామివారిని ఆ పాత గుడిని ఏమి కదపకుండా జస్ట్ బయట వరకు కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే లోపలికి వెళ్ళే దారి అలాంటివి కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ మంచు చూడండి. తెల్లారుజామున కదా! సో, ఎంత బాగా పోతూ ఉందో కొండల మీద నుంచి అలాగా. సూర్యుడు అలా ఉదయిస్తూ ఉన్నాడు. జనాలు ఎక్కడే గాని తగ్గలేదండి. నైట్, మార్నింగ్ ఫుల్లుగా ఉన్నారు జనాలు. అండ్ అటు సైడు, లెఫ్ట్ సైడు, రైట్ సైడు మీరు ఇలాంటివి చిన్న చిన్న ఆశ్రమాలు, చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి. చూస్తూ ఉండండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది. చాలామంది మిస్ చేసుకుంటారు. మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఈ గుళ్ళేకి. ఏదన్నా దిష్టి, దోషాలు అలాంటివి ఉంటే వాటికను స్పెషల్‌గా ఇవి అమ్ముతా అంటారండి. స్వామివారిని మొక్కొని మీ తల చుట్టూ తిప్పుకొని ఆ హుండీలో వేస్తారండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చేశానండి. అండ్ అలాగే ముందుకు వెళ్తూ ఉంటే మీకిక్కడ ఫుట్ మసాజ్ అనేది కూడా కనిపిస్తది. ఇన్ కేస్ మీకు లెగ్ క్రాంప్స్ ఉంటే ఇక్కడ ఇలాంటివి మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఆది అన్నామలై టెంపుల్‌కి వెళ్తున్నామండి. ఇది చాలా మందికి తెలీదు. మన గిరి ప్రదక్షిణ చేసే ప్లేస్‌లోనే ఉంటుంది. అక్కడ 2 స్తంభాలు కనిపిస్తున్నాయి కదండీ! కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు బైకొచ్చింది కదండీ! అదే దారిలో స్ట్రెయిట్‌గా వెళ్ళాలండి మనము. సో, ఇక్కడ ఏంటి అంటే ఒకే రోజు 3 టెంపుల్‌ని దర్శించుకుంటే తీరని కోరికలు కూడా తీరుతాయంట అండి. ఫస్టొచ్చి ఆది అన్నామలై, సెకండొచ్చి అరుణాచల టెంపుల్, థర్డ్ వచ్చి అరుణగిరి నాథ టెంపుల్. సో, ఇక్కడ ఏంటి అంటే ఫస్టొచ్చేసి ఆది అన్నామలై అంటే ఫేస్ పార్ట్ అండి. సెకండొచ్చి
అరుణాచల టెంపుల్ అంటే చెస్ట్ పార్ట్ అండి. సో థర్డ్ వచ్చేసి అరుణగిరినాథుడు అంటే పాదం అండి. సో ఈ 3 ఒకే రోజు దర్శించుకోనికి ట్రై చేయండి. లోపల టెంపుల్‌లో చాలా విశిష్టత ఉంది. సో నేను అవేమీ క్యాప్చర్ చేయలేదు. మీరు వెళ్లి స్వయంగా చూడండి. అండ్ సేమ్ వచ్చిన ద్వారిలోనే నేను బయటకొచ్చేసానండి. అండ్ మనం ఇప్పుడు వాయులింగం దగ్గరికి వెళ్ళాలండి. వాయులింగం వెళ్ళే దారి కొంచెం అంటే ఒక లింగానికి, ఇంకొక లింగానికి కొంచెం డిస్టెన్స్ ఉందండి. సో మధ్యలో చాలా స్టాల్స్ ఉంటాయి. అంటే పౌర్ణమి కాబట్టి ఉన్నాయి. లేదు అంటే నార్మల్ డేస్‌లో అయితే ఉండవు. సో అవన్నీ చూసుకుంటూ మీరు వెళ్ళొచ్చు. నేనైతే అలా మీకోసమని క్యాప్చర్ చేశాను. ఈసారి నేను ప్రతిసారి వెళ్ళినప్పుడైతే ఎప్పుడు క్యాప్చర్ చేయను. అండ్ ఇక్కడ బాబా గుడి ఉంది. ఆ తర్వాత దాని పక్కన 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శనం చేసుకోవచ్చు మీరు. ఒక బిల్డింగ్ మొత్తంలో. సో కొంచెం లోపలికి వెళ్తూ ఉన్నట్టుగా వాళ్ళు లోపల క్రియేట్ చేశారు మాన్యువల్‌గా. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నాను. మీకు టైం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటది. ఇప్పుడైతే మనం వాయులింగం దగ్గరకొచ్చాము. స్వామిని దర్శించుకున్నాము. దాని తర్వాత దానికి ఎదురుగానే మళ్ళా ఇంకొక టెంపుల్ ఉంది. సో మీకు వీలైతే వెళ్ళి చూడండి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది టెంపుల్. అలాగే మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రమణ మహర్షి బ్రిడ్జ్ వస్తుందండి. ఇది ఏంటో చాలా మందికి తెలీదు. ఇక్కడ రమణ మహర్షి రోజు వచ్చి కూర్చొని ఎదురుగా కొండను చూసేవాళ్ళంట అండి. చాలా మందికి తెలియక దాని మీద కూర్చుంటారు. బట్ అలా కూర్చోకూడదు. కొంతమందికైనా నా వీడియో కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుందని ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. ఎందుకు అంటే మనం వెళ్ళే ప్లేస్‌లో మనకి ఇలాంటివి ఉన్నాయి అని చాలా మందికి తెలియకుండా అలానే వెళ్తూ ఉంటాం కాబట్టి, సో నాకు ఇదైతే ఫస్ట్ నుంచే తెలుసు. ఎందుకంటే మా అమ్మ చాలా ఐ మీన్ లైక్ న్యూస్ చూస్తూ ఉంటారు కాబట్టి, సో యూట్యూబ్‌లో గూడా మీరు నా వెనకల గిరిని క్లియర్‌గా చూడొచ్చండి. నేను కూడా ఫోటోస్ తీసుకున్నాను. మెమోరీస్ లాగా ఉంటాయని చెప్పి. సో, అలా ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే చంద్రలింగం వచ్చేసిందండి. చెప్పాను గదా! చాలా వరకు ముందర అంతా కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మేము కూడా లోపలికెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయటికొస్తూనే నెమలికలు కనిపిచ్చాయండి. అలా ఒక వీడియో తీశాను. ఆ తర్వాత కొంచెం ముందుకు పోతే ఇది భూచక్ర గడ్డ అంటారండి. సో, ఇది కనిపిచ్చింది. అడిగితే ₹50 అన్నాడు పీసు. సో, వద్దులే అని చెప్పి గమ్ముగా అయిపోయినా. అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్‌లీ ఇక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారండి. కావాల్సిన వాళ్ళు పెట్టించుకొని తింటూ ఉంటారు. గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఇది కూడా లెఫ్ట్ సైడే వస్తుందండి ఈ టెంపులు. ఒక్కసారి లోపలికెళ్ళండి మీరు. చాలా బావుంటాది. అండ్ ఇక్కడ 27 స్టార్ లింగాలుంటాయండి. నాకు నిజంగా తెలీదు ఇన్ని లింగాలుంటాయని. స్వామివారిని దర్శించుకొని బయటికొస్తూనే ఈ బుట్టలు కనిపిచ్చాయండి. చాలా రేర్ కదా ఇలాంటి బుట్టలు చూడ్డము. అండ్ ఫుట్ మసాజరు, సాంబ్రాణి థింగ్స్ కావాల్సినవన్నీ అంటే రకరకాలవన్నీ లైక్ న్యాచురల్ థింగ్స్ అన్నీ నేనిక్కడ చూశానండి. సో, మీకోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఇవన్నీ నేను వీడియోస్ క్యాప్చర్ చేశాను. చూసేయండి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఇది మీకు ఏ ఛానల్‌లో గూడా చెప్పి ఉండరండి. నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ మీరు ఇల్లు చూస్తున్నారా? ఈ ఇంట్లో ఒక నందీశ్వరుడు ఉంటారండి. ఆ నందీశ్వరుడు ఎవరు అంటే నందుల్లో కల్లా మెయిన్ నంది ఉంటారు కదండీ! ఆ నంది ఈ స్వామి. మీకు ఐ మీన్ లైక్ అలా వెళ్తుంటే మీరు ఏదో చిన్న ఇల్లు అనుకోని వెళ్ళిపోతూ ఉంటారు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా గేట్ తెరిస్తే లోపలికి వెళ్లి దర్శించుకోండి. లేదు అంటే బయట నుంచి కూడా ముక్కోవచ్చు మీరు. తప్పకుండా చూడండి ఈ స్వామిని మటుకు. మాకు అన్‌ఫార్చునేట్‌గా గేట్ తెరిచున్నారు కాబట్టి మేము వెళ్లి దర్శించుకొని ప్రసాదం కూడా తిన్నామండి. ఆ ప్రసాదం ఎంత బాగుందంటే నేనిప్పుడు తలుచుకున్నా గూడా నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత బాగుంది ఆ ప్రసాదము. సో, ఈసారి మిస్ చేయొద్దండి. ఇప్పుడైతే కుబేరలింగం వెళ్ళే దారిలో మనకి వెంకటేశ్వర స్వామి, తర్వాత అమ్మవారు కూడా కనిపిస్తారు. దర్శనం చేసుకోండి మీరు. నేను ఎర్లీ మార్నింగ్ ఆ రోజు సాటర్‌డే అయ్యింది. సో, దేవుడిని బాగా మొక్కున్నాను. ఇక్కడొక అమ్మాయి చదువుకుంటూ డమరుకాలు అమ్ముతుందండి. నాకైతే ఎంత ప్రౌడ్‌గా అనిపించిందో. వాళ్ళ పేరెంట్స్‌కి అమ్మాయి అంతలా హెల్ప్ చేస్తుందండి. సో, వి షుడ్ బి లైక్ థట్. ఏ పనైనా తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అన్నీ ఒకటే. అందరికి కావాల్సింది డబ్బే అండి. సో, ఇప్పుడు మనం ఆ డబ్బు స్వామి దగ్గరికే వచ్చాము. అదే కుబేర లింగం అండి.
జనాలు ఫుల్గా ఉన్నారు. సో నేను బయట నుంచే స్వామిని గట్టిగా మొక్కున్నాను, మాకు కూడా రొంత ఇవ్వయ్యా స్వామి అని చెప్పి. సో మళ్ళీ అలా మొక్కున్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరుతూ ఉండగా ఇక్కడ రష్ ఏంటి అని చూస్తున్నారా? ఇంత రష్ ఎందుకున్నారు అనుకుంటున్నారా? అదే అండి మోక్ష మార్గం. ఇక్కడ నుంచి వెళ్ళాలని అంతమంది వెయిట్ చేస్తున్నారండి. జనాలు ఫుల్గా ఉన్నారు. నేను ఆల్రెడీ 3-4 టైమ్స్ వెళ్ళాను. సో ఈసారి వెళ్ళలేదు, ఎందుకంటే అంతమంది జనాల్లో వెయిట్ చేయడం మన వల్ల కాదు. మనకు ఆల్రెడీ ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. బట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా ఓపిక ఉండాలి. సో స్వామివారిని తలుచుకుంటూ, అమ్మవారిని తలుచుకుంటూ మీరు ముందుకు సాగుతూ ఉండాలి. నేనైతే అలానే సాగానండి. రైట్ సైడ్లోనే మోక్ష మార్గానికి కొంచెం ముందే ఈ టెంపుల్ వస్తుందండి. ఇక్కడ అమ్మవారు ఉంటారు, చాలా చక్కగా ఉంటారు అమ్మవారు. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఈ లింగాలన్నీ కొండ సైడ్కే చూస్తూ ఉంటాయండి. కొండ అంటే ఎవరు? శివుడు. సో శివుడు ఆ కొండని చూస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. అసలు ఎంత అద్భుతమైందో అంటే అంత అద్భుతమైంది. స్వామివారి పాదాలు, తర్వాత చెస్ట్, ముఖము అన్నట్టుగా అక్కడ 3 అలా ఉన్నాయండి అవి. నేను ఇప్పుడు చూపించబోయే గుడి చాలా మందికి తెలియదండి. బట్ నా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఈ గుడిని అయితే దర్శించండి. ఇక్కడ ఏంటి విశిష్టత అంటే అమ్మవారు ఎంత తపస్సు చేసినా అయ్యవారు అందుకు అమ్మవారు ఏం చేశారంటే అక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదండి, ఆ సూది మూనాన దానిపైన ఒంటి కాళ్ళతో తపస్సు చేశారండి అమ్మవారు. ఆ టెంపుల్ని ఉసిలింగం అని కూడా అంటారండి. ఇది వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ పక్కనే ఉంటుందండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే రైట్ సైడ్లో మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బోర్డు కనిపిస్తుందండి. దాని ఆనుకొని టెంపుల్ ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడైతే మనం ఇంకొక టెంపుల్ వెళ్తున్నాము. సేమ్ అదే రాయల్ ఎన్ఫీల్డ్ పక్క సందులోంచే మనం వెళ్తున్నామండి. ఈ టెంపుల్ వచ్చేసి పచ్చి అమ్మన్ కోయల్ టెంపుల్. ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ఈ అరుణాచలం అంటే తిరువన్నామలైలో చాలా మంది కులదేవత ఈ అమ్మవారు. ఎంత దేదివ్యమానంగా ఉంటారంటే అంత బాగుంటారు. గ్రీన్ కలర్లో అమ్మవారు. మాకు ఈ రూట్ తెలుసు కాబట్టి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. తెలియని వాళ్ళకైతే ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఈవినింగ్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు అంతా దర్శనం అయిపోయిన తర్వాత ఈ అమ్మవారి కోసమని టెంపుల్లోకి ఎంట్రీ అయితేనే మీరు ఇలాంటి పెద్ద విగ్రహాలు 2 వరుసలో చూడొచ్చు. ఇవి ఏంటో అనుకునేరు మీరు, ఇవి వచ్చి సప్తమునులు అన్నమాట. అమ్మవారు ఎప్పుడు బయలుదేరదామన్నా కూడా ఈ సప్తమునులు రెడీగా ఉంటారు, పదండమ్మ వెళ్దాము అని. ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు కనిపిస్తాయి మీకు. ఇవి వచ్చేసి ఆ సప్తమునుల వాహనాలు. ఇటు సైడు అమ్మవారి విగ్రహం ఉంటారండి. ఎంత ముద్దుగా ఉంటారో, ఎంత చక్కగా ఉంటారో అంతకంటే ఎన్నో రెట్లు లోపల అమ్మవారు ఉంటారు. అసలు మీ కళ్ళతో మీరు అమ్మవారు చూడాలండి. అమ్మవారిని మనసు పులికించిపోతుంది. అమ్మవారిని చూస్తూ ఉండిపోవచ్చు మీరు అలాగా. సో మేము దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన దారిలో రాకుండా అక్కడ మొక్కులు తీర్చుకోనికి జనాలు వస్తున్నారండి. అదే రూట్లో మేము స్ట్రైట్గా వెళ్ళిపోతే మేము బయటికి వెళ్ళిపోవచ్చు. సో మాకు 2 దారులు తెలుసు, వెనకల నుంచి వచ్చేది అండ్ అమ్మవారి గుడి ముందు నుంచి వెళ్ళే దారులు మాకు తెలుసు కాబట్టి వెళ్ళాము. అండ్ ఇక్కడ తాత కనిపించారు. సో 2 ఐస్ క్రీమ్స్ తిన్నామండి మేము కూడా. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. చిన్నప్పుడు మెమరీస్. సో మేము ఇలా బయటకు వచ్చేసామండి. తర్వాత పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళి దర్శించుకున్నాము. ఆటో వాళ్ళు ఈ రూట్ నుంచి తీసుకెళ్తారు మిమ్మల్ని. ఆ సుజుకి షోరూమ్ పక్కన అమ్మవారి గుడి పక్కన ఆర్చ్ ఉంది కదండి, ఆ రూట్లో వెళ్తారు మీరు. సో ఇప్పుడు మేము అలా బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈశాన్య లింగానికి వెళ్ళడానికి మేము అక్కడ నుంచి బ్యాక్ వచ్చాము, బస్ స్టాండ్ వైపుగా వచ్చాము. ఎందుకంటే బస్ స్టాండ్లోంచి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మేము బ్యాక్ వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈశాన్య లింగాన్ని వైపుగా వెళ్తున్నాం మేము. సో వెళ్ళే దారిలో కూడా సైన్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. ట్రాఫిక్ లైట్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ అక్కడ బస్సెస్ అన్నీ వస్తున్నాయి మీరు గమనిస్తే. అండ్ అదే రోడ్లో కొంచెం దూరం వెళ్తూనే మనకి ఈశాన్య లింగం వస్తుంది. ఇది వచ్చేసి 8th లింగం. సో దీని తర్వాత మనం డైరెక్ట్గా స్వామిని చూడనికి వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ అన్నీ మనం కవర్ చేసాము. సో లాస్ట్ లింగం కాబట్టి నేను తెచ్చుకున్న కర్పూరాలన్నీ స్వామివారికి అర్పించాను. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కొద్దిసేపు అక్కడే కూర్చొని తర్వాత బయటకు వచ్చి ఒక దీపం కొని దీపం సమర్పించాను స్వామికి. అండ్ అక్కడే ఉన్న కోనేరులో కూర్చొని గిరికి నమస్కరించుకొని కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ మీకు ఇదొక గుడి కనిపిస్తుందండి. లోపలికి వెళ్ళి దర్శించుకోండి. అండ్ ఈ చిన్న కుటీరంలో నేను లోపలికి వెళ్తే సాధువుల్ని చూశానండి. ఎంతమంది ఉన్నారంటే అంతమంది సాధువులు ఉన్నారు. నాకైతే 1 సెకండ్ ఐ మీన్ లైక్
అంటే ఆ సాధువులు ఎన్నో తపస్సులు చేసుంటారు కదండీ! సో, నేను వాళ్ళని చూసాను. మాక్సిమం జనాలకి తెలీదు. నాకు తెలీదు లోపల ఉన్నారు అని. ఆ మూమెంట్ నాకైతే చానా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందండి అలా వాళ్ళని చూసే లోపల. ఈ షాప్‌లో పెరుగు గూడా బావుంటదండి. మీరెళ్ళినప్పుడు ట్రై చేయండి ఈ షాప్‌లో. అక్కడి నుంచి స్ట్రెయిట్ ఎళ్తుంటే మీకు రైట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి గుడొస్తుందండి. తప్పకుండా వెళ్లి దర్శనమైతే చేసుకోండి. చాలా ముద్దుగా ఉంటాడు లోపల స్వామి అయితే. నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా స్వామి దగ్గరికి వెళ్లి ముక్కొనొస్తాను. ఈసారి నేను కరుంగలి మాల గూడా తీసుకున్నాను స్వామి దగ్గరే. అండ్ అక్కడి నుంచి దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్‌కి నార్త్ సైడ్ నుంచి వెళ్ళబోతున్నాము. ఆల్ సైడ్స్ ఫుల్‌గా రష్ ఉన్నారు. సో, ఈ సైడు కొంచెం తక్కువగున్నారు. అండ్ ఈ గోపురం వచ్చేసి అమ్మని అమ్మ గోపురం అంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ గేట్ నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్తారు. నెక్స్ట్ టైమ్ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నార్త్ సైడ్ నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. 1 ½ అవర్ వెయిటింగ్ తర్వాత ఫైనల్లీ స్వామి గుడిలోకి మేము ఎంట్రీ అయితే ఇచ్చాము. సో, అనుకోకుండా స్పెషల్ ఎంట్రీ నుంచి వెళ్ళాము. అది నాకు తెలీదు. దేవుడు అలా మాకు రాసించారనమాట. సో, స్వామిని చూసిన తర్వాత మనసైతే పులకించిపోయింది. ఆ తర్వాత స్వామి పక్కనే అమ్మవారు ఉంటారండి. నేను అక్కడికెళ్ళి దర్శించుకున్నా. దర్శించుకొని బయటికొచ్చిన తర్వాత మనకొక మండపం కనిపిస్తుంది ఇక్కడ. దీనికి చాలా విశిష్టత ఉందండి. ఇదొచ్చి అరుణగిరి యోగి మండప అంటారండి. ఆ స్వామి ఇక్కడ తిరుగుతూ ఉంటారని ఒక నానుడి ఉంది. అండ్ ఇక్కడ ఆ యోగి మూర్తిని అక్కడ చిన్నగా ఉంది చూడండి. మీరు గమనిస్తే కనిపిస్తారు ఆ స్వామి. ఆ అరుగు మీద కూర్చోవడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం గానీ చేయొద్దండి. ఆ తర్వాత స్వామికి నేను వెళ్ళొస్తా, మళ్ళా నీ దర్శనం నాకు కలిగించు స్వామి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయానండి. సో, గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేస్తామో మళ్ళా అక్కడికే వెళ్ళి ఎండ్ చేయాల్సి ఉంటుంది. సో, నేను అదే నార్త్ నుంచి ఇప్పుడు నేను రాజగోపురం ద్వారా వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఇవన్నీ ఉన్నాయి. కొనుక్కునే వాళ్ళు కొంటూ ఉన్నారు. నేనైతే ఏదీ తీసుకోలేదు ఈసారి. సో, రాజగోపురం దగ్గరకొచ్చిన తర్వాత స్వామికి గట్టిగా మొక్కున్నాను. స్వామి నా గిరి ప్రదక్షిణ ఇంతటితో పూర్తయింది అని చెప్పి, అక్కడి నుంచి మళ్ళా మేము ట్రైన్ పట్టుకొని మా ప్లేస్‌కి మేము బయలుదేరిపోయాము. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ మన్విత.